ప్యూర్ వాటర్ అంటే చాలామంది అడిగితే రెయిన్ వాటర్ అని చెబుతారు. కానీ ఈ రోజుల్లో ఉన్న ఎన్విరాన్మెంట్ పరిస్థితులను చూస్తే రెయిన్ వాటర్ కూడా కంటామినేటెడ్గా ఉంటుంది. దీనికి కారణమేమిటంటే సిటీల్లో ఎయిర్ పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రెయిన్ వాటర్ భూమికి పడేటప్పుడు పొల్యూషన్తో కలిసి భూమికి చేరుతుంది. భూమిలో కూడా చాలా రకాల కంటామినేషన్స్ ఉంటాయి. ఈ సాయిల్ కంటామినేషన్స్ కూడా వాటర్తో కలిసి బోర్వెల్స్లో స్టోర్ అవుతాయి. ఈ సమస్య సిటీకి మాత్రమే కాదు, ఔట్స్కర్ట్స్ లేదా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉంటుంది. అక్కడ అగ్రికల్చరల్ ఏరియాస్లో చాలా ఎక్కువగా ఫర్టిలైజర్స్ మరియు పెస్టిసైడ్స్ ఉపయోగిస్తారు. ఈ ఫర్టిలైజర్స్లో నైట్రోజన్, ఫాస్ఫరస్ ఉంటాయి. ఇవి లీచ్ అయ్యి గ్రౌండ్లోకి వెళ్ళి అక్కడ స్టోర్ అవుతాయి. అంతేకాకుండా అనేక రకాల పెస్టిసైడ్స్ కూడా గ్రౌండ్ వాటర్లోకి చేరతాయి. ఆక్వాకల్చర్ ఫార్మింగ్లో కూడా పెస్టిసైడ్స్ ఉపయోగిస్తారు. ఈ వాటర్ కూడా కంటామినేటెడ్ అయి గ్రౌండ్లోకి పెనట్రేట్ అవుతుంది. ఇప్పుడు ఈ కంటామినేటెడ్ వాటర్ను ప్యూరిఫై చేయడానికి బెస్ట్ టెక్నాలజీ అంటే ఆర్ఓ, రివర్స్ ఆస్మోసిస్ టెక్నాలజీ. కానీ ఆర్ఓ టెక్నాలజీ కొంచెం ఖరీదైనది. అందువల్ల అందరూ దాన్ని ఉపయోగించడం సాధ్యం కాదు. దానికొక ప్రత్యామ్నాయం అల్ట్రాఫిల్ట్రేషన్ టెక్నాలజీ. ఈ అల్ట్రాఫిల్ట్రేషన్ టెక్నాలజీ బ్యాక్టీరియల్ కంటామినేషన్ను ఖచ్చితంగా తొలగిస్తుంది. ఫర్టిలైజర్స్ వల్ల వచ్చిన కంటామినేషన్ను కూడా కొంతవరకు తొలగిస్తుంది. మీకు పూర్తిగా క్లీన్ మరియు ప్యూర్ వాటర్ కావాలంటే అల్ట్రాఫిల్ట్రేషన్ మంచి ఎంపిక. అలాగే మీ వాటర్ హార్డ్గా ఉంటే అదనంగా వాటర్ సాఫ్టనర్ను కూడా ఉపయోగించవచ్చు.